చిరంజీవి 150వ సినిమా ఎవరితో ఎప్పుడు అనేది పక్కన పెడితే ఇప్పుడు చిరు కత్తి పట్టడం ఖాయం అనే విషయం తెలుస్తుంది. తను 150వ సినిమాని చరణ్నే ప్రొడ్యూస్ చేస్తాడని చిరు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చెర్రీ నోటి వెంట చిరు సినిమా మాట వచ్చింది. ముందుగా తమిళ్ సూపర్ హిట్ ఫిల్మ్ కత్తిని వినాయక్ డైరెక్షన్లో చిరు చేస్తాడన్నారు. ఆ తర్వాత వరుణ్ తేజ్ చేస్తాడన్నారు. చివరికి అన్నీ ఫైనల్ అయ్యాకే అఫీషియల్గా అనౌన్స్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు చరణ్ నోటి వెంట వినాయక్ డైరెక్షన్లో కత్తి రీమేక్ చేస్తున్నామనే మాట మీడియాలోకి వచ్చింది. దీనికి సంబంధించి పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదో ఒకటి చెప్పాక కాంట్రవర్సీ కింగ్ ఆర్జీవీ ట్వీట్ చేయడం, ఈ తలకాయ నొప్పంతా ఎందుకని సైలెంట్గా వర్క్ చేస్తున్నారనేది మాత్రం వాస్తవం. అయితే కత్తి ఒరిజినల్ వెర్షన్ కోసం తను చేసిన షార్ట్ ఫిల్మ్ను కాపీ కొట్టారన్న కుర్రాడు కోర్టులో కేసు వేశాడు. ఆ మ్యాటర్ ఇంకా సెటిల్ అవ్వలేదు. మరి తెలుగు కత్తి ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.